ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సార్. మేమందరం డిఫరెంట్ కంట్రీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి మా ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడ ఇండియా వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మేము లైసెన్స్ కోసం వస్తే వీళ్ళు డినై చేస్తున్నారు సార్. మా లైసెన్స్ ఏదైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో అది లేకుండా ఇండియాలో మేము ప్రాక్టీస్ చేయడానికి వ్యాలిడిటీ లేదు. ఏదైతే ఎన్ఎంసీ రూల్స్ పెట్టిందో, ఏదైతే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ పెట్టిందో దానికి అబైడ్ అయ్యి మేము ఆ రూల్స్ని, క్రైటీరియాని, అన్ని బాక్సెస్ని టిక్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏపీఎంసీ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ఐ రమేష్ గారు, ఆయన డినే చేసేస్తున్నారు. మీరు పనికిరారు, మీ డిగ్రీలకి వాల్యూ లేదు, మీ చదువులకు వాల్యూ లేదు. అంటే ఏంటి సార్, మా కష్టానికి వాల్యూ లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. సార్ మేము ఈ 2023, 2024, 2025 సార్ 3 సంవత్సరాలుగా ఏపీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్, ఏ రాష్ట్రంలో లేని ఎన్ఎంసీ రూల్ ఏపీలోనే ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం సార్. 1500 మంది ఎఫ్ఎంజీలు సార్, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి చదువుకున్న చదువులు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ కష్టం ఏమైపోవాలని మేము ప్రశ్నిస్తున్నాం సార్. డాక్టర్స్ డే రోజు మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేసుకుంటున్నాము మా హక్కుల గురించి. ప్రొటెస్ట్ చేసుకుంటుంటే పిచ్చి కుక్కల కన్నా దారుణంగా పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోయారు సార్ మమ్మల్ని. అంటే ఇది ఎక్కడ న్యాయం సార్? అంటే ఇవాళ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు ఈ దేశంలో. ఇవాళ అలాట్మెంట్ లెటర్ మీద తన స్వహస్తాలతో రిజిస్టర్ గారే సంతకం చేశారు సార్. మీకు 1 year అలాట్మెంట్ లెటర్ అని ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యే ముందు ఆయన సంతకం చేశారు. అంటే మేము ఇవాళ అడుగుతున్నది ఏంటంటే, మీరు పెట్టే రూల్స్, మీరు పెట్టే క్రైటీరియాని మేము ఫాలో అవుతున్నాము. అది మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేదే క్వశ్చన్ సార్. వాళ్ళు అవ్వట్లేదు. 13 months నుంచి మేము తిరుగుతున్నాము. అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఇవాళ 4వ రోజు ప్రొటెస్ట్ డే రోజు అమ్మాయిల్ని సార్ జుట్టు పట్టుకొని మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో లాక్కుని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్. అంటే ఈ దేశంలోని డాక్టర్లకి ఎలాంటి వాళ్ళ సమస్యలకి ఎలాంటి సొల్యూషన్ లేకపోతే కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎక్కడిది? కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్కి ఎవరు అకౌంటబుల్ అని మేము ప్రశ్నిస్తున్నాం సార్. సీఎం గారికి రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది సార్. హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ లెటర్స్ పంపించడం జరిగింది. అండ్ సమ్ ఆఫ్ ఆర్ ఎఫ్ఎంజీస్ క్లోజ్గా వాళ్ళని కలుస్తూ ఎప్పటికప్పుడు మా సమస్యల్ని చెప్పడము జరుగుతుంది. బట్ టు బీ హానెస్ట్ సార్, ఎలాంటి యూస్ లేదు.